అమ్మా ఏం కూర వండుతున్నావు? అడిగే ఒక చింతకాయ రొయ్యలు నాని. ఏది చూపి? ఓ చూపియాలా? చింత పైన ఎందుకే ఆయిల్ అలా ఈస్తుంది? ఉన్నావా అనుకున్నాను. అలానే తేలాలి. తేలాలా? తేల్దాం. గల్ల తేలినట్టుందే, నూనెలో ఈదినట్టుందే అని. ఇది ఓ ములక్కాడ కోడిగుడ్డు రొయ్యల ఇగురు. ఇదేంటే బుజ్జి దాంట్లో అది రసంకి రసం తాలింపు. ఇప్పుడు ఏంటి కూర అయిపోయినట్టేనా? ఇందులో కరివేపాకు కొత్తిమీర వేస్తే ఫినిష్. నేను వేస్తా ఉండు. ఎందుకు వంట చేసినట్టు ఫీల్ ఏది వేయాలా? ఓకే. కడుపు నేను అందరి కడుపులు నింపి బాగా బలం ఇవి గాక అని. చూసావా వంట ఎవరు చేశారు అని అంటే నేను. ఏది నీ చెయ్యి చూసి గుర్తుపట్టాలా మేము? యా ఫినిషింగ్ టచ్. నా చెయ్యి పడితేనే ఆ టేస్ట్ వస్తుంది. పెట్టవే అందులో చెయ్యి పడాలన్నావు కదా. చెయ్యి అంటే ఇది ఇలా పెట్టి మిక్సింగ్ అంతే అయిపోయి. ఇందులో కూడా ఫినిష్ చేయాలా నేను? ఫినిషింగ్ టచ్ లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు. లాస్ట్ వేసేది మనమైతే, కూర ఫినిష్ చేసింది మనమే. సో ఈ కూర ఫినిష్ చేసింది ఎవరు చెప్పు? సంజు స్పెషల్స్. ఓకే ఇందులో కూడా వేయాలా? ఇది కూడా నేను ఫినిష్ చేయాలా? ఆ కూరకి ఉడికేటప్పుడే వేసేస్తాం. ఓ ముందే వేస్తావా? కరివేపాకు కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ దిగుతుంది అందులోకి. ఓకే ఈ కూరలన్నిటికీ ఎండింగ్ లో వేస్తాం. అదే అన్నమాట తేడా. ఓకే మొత్తానికి కూరలు అయితే ఫినిష్. నేను స్వాగతం సుస్వాగతం అని బ్యాక్గ్రౌండ్ లో నేను విత్ మై స్వీట్ వాయిస్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. ప్లీజ్ కమ్. ఓ స్వాగతం. అదే ఆమె తినే నాన్న ముందు. ఇదిగోండి పిల్లలు వచ్చేసేసారు. వదిన నువ్వు కూర్చో, నేను పెడతా. అన్నయ్య ఎలా ఉన్నాయి కర్రీస్? అన్నయ్య అవునన్నయ్య అవునన్నయ్య అవును. మీకే పిలిపి వచ్చేసింది. వీడికి వాటర్ లేదా? అదిగో అన్నయ్య ఇస్తున్నాడు. నాకు కావాలి అంటున్నాడు బాబు. ఇగండి ఏమో ఇంటికి తీసుకెళ్ళండి. జంతికలు మా ఊరి స్పెషల్. ఓకే వెళ్ళరండి బాబు. వదిన వాళ్ళు ఈయన లాస్ట్ ఇయర్ కూడా మీరే వచ్చారు కదండి. అవును వెళ్ళరా బాబు. కవర్ ఇమ్మంటారా? ఉండండి. స్వీట్ మీరు చట్నీలో అన్న తిన్న పోతరేకు పొడి అయిపోతుందేమో, జాగ్రత్త. వెళ్ళండి. ఇవ్వండి చామంతులు, గులాబీలు. ఇయో కేజీ తెచ్చావా అమ్మ? ఎంత కేజీ? ఇది 100 రూపాయలు చామంతులు. ఓకే. అది గులాబీలు 200. గులాబీలు 200? గులాబీలు 200. ఓహో. బంతి పూలు 50-80. థ్యాంక్ యూ. ఆ రోడ్డు మీద డబ్బులు ఉంటుంది అన్నయ్య. ఇందులో వెళ్ళి మళ్ళీ షన్నమ్మ గుచ్చి పెట్టాలి. ఇవన్నీ గుచ్చాలి. ఓకే షన్న నువ్వు గుచ్చుతావా థ్రెడ్తో? వెరీ గుడ్ బాయ్. రాగానే అంటాడు బాబాయ్. ఎందుకు అంటే కైట్ కావాలన్నాడట వాళ్ళ బాబాయ్ని. ఏం కైట్ నాన్న? ఈగల్ కైట్. ఎల్లో
ఎల్లో ఇందులో, ఎల్లో ఇందులో. మనతో సమానంగా తినేస్తారు. ఏరమ్మా వీళ్ళు సంజు పైకి ఎక్కాడు. చామంతులు 2 కేజీలు తేవాల్సిందే. అయితే గులాబీలు ఎక్కువ అవుతాయి, చామంతులు తక్కువ. కేజీ అన్నానే. అదొకటి ఇదొకటి కడతాను. కాదన్నయ్యా, కాదు మ్యారేజ్ అయింది 82లో ఫస్ట్ 82 తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనే అల్లుడు. అవును, ఫస్ట్ వచ్చిన అల్లుడు మామయ్య ఫస్ట్ వచ్చారంటే రన్నింగ్ లో. పాడు పాడు నేను మాత్రం భీమలు కావాలని వచ్చి ఇదిగోండి సాయంత్రం దీపం పెట్టేస్తున్నాను, సంధ్యాదీపం. అంటే ఇది కార్తీకం నుంచి మానలేదండి సంధ్యాదీపాన్ని, అలా పెడుతూనే ఉన్నాను అన్నమాట. ఇది చూస్తే మీరు గుర్తుపట్టి ఉంటారు. కార్తీక మాసంలో ఆకాశదీపం పెట్టాం కదా, అప్పటి నుంచి కూడా ఇంకా మానలేదు, ప్రతిరోజు పెడుతూనే ఉన్నానండి ఆకాశదీపాన్ని. ఈవేళ ముగ్గులు వేసేస్తారు, మొత్తం ఒకటే ముగ్గు వేస్తారు అనమాట వీధి అంతా. ఇంకా రెడీ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు. నేను కూడా వస్తున్నా. ఓకే, ఇంటికి కూడా వచ్చింది వరం. కొందరికి చపాతీలు, పాలు, టీలు అన్నీ అయినాయి కదండి. ఇదన్నమాట, ఇవన్నీ సర్దుకోవాలి. వరం ఇంకా పాలు పొంగినాయమ్మా, అదంతా శుభ్రం చేసేసుకో. రెడీ నాన్నవే, నెమ్మది పడట్లేదు కదా, ఆపోజిట్ వేయాలి. ఇగోండి మా వీధి మొత్తం ఒకటే ముగ్గు పెట్టుకుంటాం అన్నమాట. ఇలా ఒకళ్ళేమో ప్లస్లు పెట్టుకుంటూ వెళ్తారు ఒకే ఆర్డర్లో. ఇలాగా ఇదిగోండి, ఇలాగనమాట ఒకటే ముగ్గు. ఈవేళ ఏంటి లైట్ ఎలగలేదా? ఎప్పుడొచ్చా అమ్మలో? సూపర్ షన్ను అక్కడి నుంచి చేసుకెళ్ళు. ఇలా లైన్ సూపర్ షన్ను. వెనక చూసుకో. లాస్ట్ ఇయర్ కూడా వేసాడు కదా అక్కడ కొడుకు వీడియో తీయటం, తల్లి ముగ్గు వేయటం. అక్కడ చూడండి, ఆ కొడుకు వీడియో తీయటం, ఈ తల్లి ముగ్గు వేయటం. దగ్గరికి నువ్వు వెళ్ళాలి నానా. ఇదిగోండి ఒకటే ముగ్గు ఇలాగనమాట. మళ్ళీ అటు అంటే 4 వెంపుల నుంచి ఎస్ లాగా వస్తాయి అన్నమాట. అది ఈ ముగ్గు. అన్నమ్మకి చూడండి ఒక రంగులు తెచ్చాము, అందులో వేస్తున్నాడు అనమాట. అదిగోండి
వాడికి ముగ్గులు వేయటం నేర్పిస్తున్నాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ వేస్తాడు షన్ను కదా. షన్ను సంజు ఈ ఎటో చెప్పు, మళ్ళీ అవతలది. ఇది ఎలా కదా? కాదు కాదు, ఇది ఇట్లా అది మళ్ళీ అటు నుంచి అటుకి. చిటికలంట. ఇంకో రెండు, ఇటొకటి అటొకటి కదా. అక్కడ కలుపు ముందు నువ్వు సిలబస్ ఉంది సిట్ వచ్చి ఇది ఇలాగా దీని నుంచి. దాని నుంచి దీనికి. ఇదిగోండి దండలన్నీ ఇలాగ గుచ్చారు. కట్టేయటం కూడా అయ్యింది, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఈ దండ సంధ్యకు అందలేదు, వాళ్ళ బాబాయిని పిలిచి కట్టించింది. పిల్లలే కట్టేశారండి దండలన్నీ కూడా. ఇక్కడ కూడా ఇవన్నీ పూల దండలే. కృష్ణయ్య దగ్గర వేసింది చూపిస్తాను. కృష్ణయ్యకి ఏం సినిమా కన్నయ్యా? దీపం చూడండి, ఆకాశ దీపం ఇంకా వెలుగుతూ ఉన్నది.